కాలేదనా? హీరోయిన్ వస్తే ఫ్లట్ చేస్తా కూర్చుంటాం. హీరోయిన్ నీ పనే బాగుంటుందా ఏవో ప్రెస్ మీట్లో. మేము చేయలేదు ఎప్పుడు. ఏమో డైరెక్టర్లకు కూడా అవకాశం ఉండదు. నువ్వు భలే ఫ్లట్ చేస్తా కూర్చుంటావు. మీ స్మైల్ బాగుంది, మీ కళ్ళు బాగున్నాయి. ఇప్పుడేంటో మరి డల్గా కూర్చున్నావు, ఇందాక చూస్తున్నా. అజయ్ గారు మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. అజయ్ గారు ఎందుకు ఒక్క నిమిషం చూస్తున్నా డల్గా కూర్చుని. లవ్ ఫెయిల్యూర్ ఏమన్నా కాదు మీ కెరీర్లో ఫస్ట్ టైం ఒక హీరోయిన్ లేకుండా ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ బాగానే జరిగింది, కానీ హీరోయిన్ లేకపోవడం ఒక చిన్న డల్నెస్ అంతా నీ ఫేస్లో కనబడుతుంది. నాకు అర్థం అవుతుంది. తను యాక్చువల్లీ పాపం అది షెడ్యూల్ ఇది అవ్వడం వల్ల తన షూట్ పాపం చాలా ట్రై చేసింది. తన షూట్లో ఉండడం వల్ల ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసేయాల్సింది కదా. ఎందుకంటే మీకు హీరో డైరెక్టర్ వద్దా? కాదు, మీకు హీరో డైరెక్టర్ వద్దా? నీకు కాదు సార్, మీరు హీరోయిన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఏ క్వశ్చన్. ఇప్పుడు మీ సినిమాలలో హీరోయిన్కి ఒక స్టేక్ ఉంటుంది, హీరోయిన్ వైపు నుంచి ఒక సాక్రిఫైస్ ఉంటుంది, కట్టింగ్ ఎడ్జ్ సాక్రిఫైస్ ఉంటుంది సినిమాల్లో. మీ సినిమాల్లో ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరైజేషను వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నేను టైటిల్లోనే అమ్మాయి పేరు పెట్టానంటే మీరు అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఆఫ్ కోర్స్ బట్ హీరో పేరు కూడా ఉంది కదా. అదే అంటున్నా. అయ్యో ఖచ్చితంగా హీరోయిన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మూవీస్లో హీరో అంత ఎలివేట్ అవుతాడు అనేది నా ఉద్దేశం. కరెక్ట్. సో అది నేను బాగా నమ్ముతాను. అందుకే నా సినిమాలు చూస్తుంటే అన్నీ చూస్తాయి. మీరు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి అమ్మాయిలకి. తనకు కూడా అదిరిపోతుంది సినిమాలో క్యారెక్టర్. అండ్ మీరు చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తే బాగోదేమో. వీళ్ళిద్దరిని చూస్తే మీరు వీళ్ళిద్దరు పేరు చాలా బాగుంటుంది. చాలా ఇన్నోసెన్స్, సో వెరీ లవబుల్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా మారుతుంది, టర్న్ అవుతుంది. చాలా బాగుంటుంది ఇద్దరిది, రాషా అండ్ జైక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. జయకృష్ణ అంటే మూవీ ఆల్రెడీ చూసానన్నారు కదా మహేష్. సో ఆయన రివ్యూ ఎప్పుడు పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది? బికాజ్ రావు బహదూర్కి ఆయన ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందే రివ్యూ పోస్ట్ చేశారు. అండ్ ఇట్ హెల్ప్ ద ఫిల్మ్ యాజ్ వెల్. అది చేస్తారు అనుకున్నాను, నాకు కూడా తెలియదు. ఐ థింక్ చేస్తారు. నాతో అంటే నాకు మెసేజ్ చేశారు, చాలా పెద్ద మెసేజ్ సినిమా చూసి. అందులో సో మెనీ థింగ్స్ చెప్పారు. అది నేను చెప్పడం కన్నా ఆయన నోటి ద్వారానే ఆయన వీడియో బయటకు వస్తేనే బాగుంటుంది. ఐ థింక్ వస్తుంది అనుకుంటున్నాను నేను. జయ గారు, ఈ జర్నీ అంటే శ్రీనివాస మంగాపురం జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్గా ఏం యాడ్ చేసింది మీకు? అంటే బిఫోర్ ఎంటరింగ్ టు ద శ్రీనివాస మంగాపురం, ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, ఈ జర్నీ మేము మీకు ఒక ఆర్టిస్ట్గా ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశారు, దాన్ని ఎలా అచీవ్ చేశారు? సో ఐ థింక్ ద మెయిన్ స్పెషల్ థింగ్ అంటే మా సినిమాలో ఏంటంటే 93 days మేము షూట్ చేసిన దాంట్లో అదర్ దాన్ హౌసెస్ కాకుండా మిగతాదంతా వీ షాట్ అవుట్డోర్. సో దట్స్ అ బిగ్ ఛాలెంజ్. కానీ కాకుండా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అది. ఎందుకంటే నాకు బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ మూవీ అంటే నేను ఎక్కువ అంటే మనుషులతో మాట్లాడటం అలాంటి ఎక్కువ చేయను. కానీ డైరెక్ట్లీ ఐ వాజ్ షూటింగ్ ఇన్ బిట్వీన్ లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అంటే మంగ సాంగ్ కానీ, తిరుపతిలో మాకు ఒక ఫైట్ కూడా ఉంది. సో ఇంకా మొత్తం తిరుపతి రోడ్ల మీద చేసాం అదంతా. సో ఐ థింక్ యాజ్ అ పర్సన్ ఐ గ్రూ అ లాట్. యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ కోర్స్ అంటే నా ఫస్ట్ సినిమా కాబట్టి నేను చాలా నేర్చుకున్నాను అజయ్ గారి నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ నరేష్ గారు, మోహన్ బాబు గారు, రాషా అండ్ ఆల్ ది యాక్టర్స్. అనుకోని నేర్చుకున్నాను మీ దగ్గర నుండి బోల్ అంతా. మీరేం నేర్చుకున్నారు సార్? చెప్తారు అజయ్ గారు హియర్. అంటే వెనెవర్ మీరు సినిమా చేసిన ప్రతిసారి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూనే ఒక పాయింట్ పట్టుకుంటారు. దట్ విల్ అంటే ఆడియన్స్కి సర్ప్రైజ్ లాగా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. సో శ్రీనివాస మంగాపురంలో ఆ పాయింట్ ఏంటి? సో హౌ యూ డెల్ట్ విత్ దట్ పాయింట్ అనేది? ఇప్పుడే ఆయనకి ఒకటి చెప్పాను నేను. చెప్తారు అన్నీ చెప్తారా? ఇక్కడ 2 రోజులు సినిమా చూడొచ్చుగా. ఉంటుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అది లేకుండా చేయం కదా. అట్ ద సేమ్ టైం ఇది ఒక వేరే జానర్. నా 3 సినిమాలు ఒక జానర్, అంటే ఒక్కో మూవీ ఒక్కో జానర్ అయితే ఇది వేరే జానర్ కంప్లీట్. కమర్షియల్ సినిమా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న ట్విస్టులు ఉంటాయి, చిన్న అన్నీ ఉంటాయి, బాగుంటుంది. సో అయిపోయింది, మంగాపురం ఎండ్కి వచ్చేసింది కాబట్టి. సో మంగళవారం 2 ఎప్పుడు మొదలవుతుంది? దాని గురించి నేను చెప్తానండి, అన్నీ చెప్తా. అది నేను వెరీ అంటే బిగ్ లెవెల్లోనే ఉంటుంది మంగళవారం 2. నేను వెరీ సూన్ నేను అనౌన్స్ చేస్తాను అన్నీ ఏంటి ఎవరు అనేది. అజయ్ గారు హియర్, మీరు నాకు ఫస్ట్ చెప్పి నువ్వు లవ్లో ఫెయిల్ అయ్యి